హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో యొక్క రీసైజ్ ఎలా చేయాలనేది చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఆన్లైన్లో మనం అప్లై చేసేటప్పుడు ఫోటో ఇంత సైజు ఉండాలి అని చెప్తా ఉంటారు కదా. 10 KB ఉండాలి, 50 KB ఉండాలి, 110 KB ఉండాలి. అలా ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి ఇంత KB అప్లోడ్ చేయండి అంటారు. అంత సైజులో మనం పెట్టి అప్లోడ్ చేయకపోతే అప్లోడ్ అవ్వదు. సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అది కూడా పెయింట్తో. ఫస్ట్ మనకు కావాల్సిన ఫోటోని స్కాన్ చేసుకోవాలండి. స్కాన్ చేసిన దాన్ని వాట్సాప్లో పెట్టేసుకోండి. నేనైతే ఆల్రెడీ సిస్టంలో పెట్టేశాను. దాన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ ఫోల్డర్లో ఉందండి నేను కావాలనుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో. దీని సైజ్ ఎంత ఉందో మనకు తెలియాలి. దీని సైజ్ ఎంత ఉందో ఎలా తెలుస్తుంది అంటే రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీస్ మీద క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ మనకి జేపీజీ ఇమేజ్ అని ఉంది. జేపీజీలోనే అడుగుతారు వాళ్ళు మనని. సైజ్ వచ్చేసి 53 KB ఉందంట. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని 100 KB అడిగారు అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది మనం చూద్దాం. క్లోజ్ చేయండి. సో ఈ ఫోటోని మనం చేంజ్ చేయాలి కాబట్టి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇందులో ఓపెన్ విత్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది ఓపెన్ విత్ ఆప్షన్. క్లిక్ ఇవ్వండి. అందులో పెయింట్ అనే ఆప్షన్ తీసుకోండి. ఇదిగోండి ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు నీట్గా క్లియర్గా చేసుకోవడానికి ఈ కార్నర్లో 100% అని ఉంది కదా, దాని మీద మధ్యలో ఒక కసరు ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేయండి. లెఫ్ట్ సైడ్ చిన్నగా అవుతుంది. 50%కి దీన్ని తీసుకొచ్చేసాం. దీని మీద జూమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయాలన్నమాట లెఫ్ట్ క్లిక్తో లెఫ్ట్ సైడ్కి. ఓకే, ఇందులో మనకి సెలెక్ట్ అనే స్మాల్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద క్లిక్ ఇవ్వండి. మనకి చుట్టుపక్కల ఉన్న ఇమేజ్ అక్కర్లేదు, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. సో నేను దీన్ని లెఫ్ట్ క్లిక్తో ఇక్కడ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చాను. ఇక్కడ చూస్తేనేమో ఈ రైట్ సైడ్ కొంచెం అవుటర్ పార్ట్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. సో నేను Ctrl+Z ఇస్తున్నాను నార్మల్ ప్లేస్లోకి రావడానికి అది. సో మళ్ళీ ఈ రెక్టాంగులర్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చి నాకు ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అన్వాంటెడ్ పోర్షన్ తీసేస్తున్నాను. కావాల్సిన పోర్షన్ని సెలెక్ట్ చేసుకుని క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తున్నాను. ఓకే అండి, సెలెక్ట్ చేస్తాను ఇమేజ్ని. ఇప్పుడు ఇందులో రీసైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక ఇందులో పిక్సెల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి అక్కడ హారిజాంటల్ ఉంది కదండి, హారిజాంటల్ నెంబర్ ఒకటే చేంజ్ చేయాలి. మనం ఏమనుకున్నాం, అక్కడ 53 KB ఉంది కదా ప్రాపర్టీస్లో, మనం పెంచాలి కాబట్టి నేను జస్ట్ ఊరికి 600 ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఎంత అయిందో చూద్దాం. ఓన్లీ హారిజాంటల్ చేంజ్ చేసి ఓకే నొక్కానండి. దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ మీద క్లిక్ ఇస్తున్నాను. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ నేను చేంజ్ చేయట్లా, సేవ్ యాజ్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ మన ఎందులో స్టోర్ చేయమని అడుగుతుంది. సో మనది డెస్క్టాప్ మీద ఉంది. సో డెస్క్టాప్. అలాగే మన ఫోల్డర్ ఏంటండి, 10, 11, 12 అనుకుంటా. సెర్చ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ దొరికింది. డబల్ క్లిక్ ఇస్తున్నాను. నేను నేమ్ వచ్చేసి ఇక్కడ ఫైల్ నేమ్ చేంజ్ చేస్తున్నాను. 6 అని పెడదాం అనుకుంటున్నా. ఈ కింద సేవ్ యాజ్ టైప్ జేపీజీ అని ఉంచుతున్నాను. లేకపోతే కనుక యారో మార్క్ మీద క్లిక్ ఇచ్చి జేపీజీ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. సేవ్ కొడుతున్నా. దీన్ని మినిమైజ్ చేసుకోండి. ఇప్పుడు దాని సైజ్ ఎంత ఉందో చూద్దాం. ఈ ఫోటోనే కదా 6. సో రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ మీద క్లిక్ ఇవ్వండి.
82 కేబీకి వెళ్ళిందండి ఇప్పుడు. దీన్ని ఇంకొంచెం పెంచాలి కాబట్టి మనం 100 కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, క్లోజ్ చేయండి దాన్ని. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, సేమ్ ప్రాసెస్, ఓపెన్ విత్ పెయింట్, రీసైజ్ ఇక్కడ నుంచి చేయాలి ఇప్పుడు అనమాట. పిక్సెల్స్ 600 ఉంది కదా, 82 ఉంది కాబట్టి 700 ఇచ్చేయండి. ఓకే నొక్కండి, క్లోజ్ చేయండి, సేవ్ చేసేయండి. ఈసారి రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీస్. 101 కేబీ ఉందండి. సో ఇప్పుడు 101 కేబీ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే సేమ్ రైట్ క్లిక్, ఓపెన్ విత్ పెయింట్, రీసైజ్. 101 ఒక 100 ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి 680 పెట్టుకుందాం. ఒకటి. ఇప్పుడు సేవ్ చేయండి, క్లోజ్ చేసేయండి, రైట్ క్లిక్, ప్రాపర్టీస్. 100కి వచ్చేసింది. అలా మనం జస్ట్ రఫ్గా అక్కడ హారిజాంటల్లో నెంబరింగ్ ఇస్తే చాలండి. ఇప్పుడు మీరు దీన్ని తీసుకెళ్ళి దేంట్లో కావాలో దాంట్లో అప్లోడ్ చేయగానే అప్లోడ్ అయిపోతుంది అన్నమాట ఫోటో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకు తెలిసింది కదండి ఫోటోని ఎలా మనం అప్లోడ్ చేయాలి, రీసైజ్ చేయాలి. సారీ అండి, అప్లోడ్ కాదు, ఫోటోని ఎలా రీసైజ్ చేయాలి, మనకు కావాల్సిన కేబీల్లోకి ఎలా తీసుకురావాలి పెయింట్ యూజ్ చేసుకుని అన్నది ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మరి ఇంకొంత నేర్చుకుందాం తర్వాత నెక్స్ట్ వీడియోలో.